హాఫ్ సాలరీ ఏంటి మేడం? అయితే ఫుల్ సాలరీ తీసుకొని మంత్ ఎండ్ కి మానేసాయి. డెసిషన్ ఈజ్ యువర్స్. హాఫ్ సాలరీ తీసుకుని జాబ్ కంటిన్యూ చేస్తాను మేడం. జాగ్రత్తగా నీ పన్ను చూసుకో. వెళ్ళు. థ్యాంక్ యూ మేడం. హలో, మీనా, ఒకసారి బయటకొస్తావా? బయటున్నారా? అవును. వస్తున్నానక్క. అదేంటక్క ఇంటి దాకా వచ్చి లోపలికి రారు? నేను కుక్కుని ఇంటికి పోను, మీ అత్తున్న ఇంట్లోకి రాను. నీతో పనుండొచ్చావు మీనా. చెప్పక్క, ఏంటా పని? ఒక పెళ్లికి ఇంట్లో కట్టడానికి బంతిపూల మాలలు చాలా కావాలి. అలాగే కళ్యాణమాలలు కూడా అల్లాలి. నీ చేత్తో కళ్యాణమాలలిస్తే మంచి జరుగుతుందని వాళ్ళ నమ్మకం. అందుకే సాయం కోసం నిన్నడగడానికొచ్చాం. అయ్యో, నిన్నే చెప్పుంటే బావుండేది. ఏ ఈరోజు మన పనుందా మీనా? మా ఆయన ఇంట్లో లేరు. ఆయనతో చెప్పకుండా రాలేను కదా. బాలుకి ఫోన్ చేసి చెప్పొచ్చు కదా. అది కాదక్కా, ట్రిప్పుకు వెళ్లారు. అలసిపోయి వస్తారు. వండి పెట్టడానికి నేనుండాలి కదా. ఏంటి, వండి పెట్టాలా? నేను లేకపోతే తినకుండా వెళ్ళి పడుకుంటారు. నేనుంటే ఆయనకి వడ్డిస్తాను. నేను లేకపోతే ఎవరూ పట్టించుకోరు. నిన్ను చూస్తుంటే నవ్వాలో ఏడవాలో అర్థం కావడం లేదు. మొన్నేమో మీ ఆయనతో గొడవయిందన్నావు. ఇప్పుడేమో స్కూల్ నుంచొచ్చే పిల్లాడికి అన్నం తినిపించి మూతి తుడవాలి అన్నట్టు చెప్తున్నావు. పోనీ ఒక మాట అడుగు. వద్దంటే ఉండు, పొమ్మంటే రా. నాకవసరమైనప్పుడు మీరు సహాయం చేశారు. కానీ ఆయనకి చెప్పకుండా ఆయన లేనప్పుడు నేను రాలేను కదా. అర్థం చేసుకోండక్కా. వద్దులే, మీ పుట్టింటి వాళ్ళని కలవడానికి వెళితేనే గొడవయింది. మళ్ళీ మా వల్ల గొడవెందుకు? అందులోనూ మీ అత్తతో వేగడం కష్టమే. అర్థమైందిలే, మేం వెళతాం. పదండే. మీకు నిండు నూరేళ్లు. ఎందుకు? ఫోనొచ్చింది కదా, మా పతిదేవుడి గురించి. తలుచుకోగానే ఫోన్ చేశారు. అవును, నన్నెందుకు తలుచుకున్నావు? నేను కాకపోతే మిమ్మల్ని ఎవరు తలుచుకుంటారు? వచ్చేదాకా గుర్తు చేసుకుంటూనే ఉంటాను. ఏం గుర్తు చేసుకుంటున్నావు? రాత్రి జరిగిన... చిచ్చి, ఆపండి. మిమ్మల్నే గుర్తు చేసుకుంటాను. మీకుంటే పనుల్ని కాదు చిలిపి కృష్ణయ్య. అయితే నన్ను తలుచుకున్నప్పుడే నేను ఫోన్ చేయడం వల్ల నిండు నూరేళ్లు బతుకుతానంటావు. అంతేగా. అలా అయితే మనుషులు ఏ జబ్బు చేసినా హాస్పిటల్కి వెళ్లకుండా, ఏ పని పాట చేయకుండా ఎవరో ఒకరిని తలుచుకోమని చెప్పి పార్క్లో పడుకోవచ్చు కదా. మీరిలాగే మాట్లాడతారని తెలుసు. సరే, ఇంతకెప్పుడొస్తున్నారు? నేనింటికి రాను. ఏమైంది? అత్త ఏమైనా అన్నారా? చూసావా, ఈ మాట చెప్తే ప్రపంచంలో ఎవరైనా సరే మా అమ్మే ఏదో అందంటారు. కానీ ఇంటికి రాను అంటే ఎప్పటికీ రానని కాదు, ఇవాళ రాత్రికి రాను. ఎందుకు రారు? ఏ రావాలంటావా? అబ్బా, అది కాదండి. ఎందుకు రావడం లేదని మామూలుగా అడిగాను. మామూలుగా ఒక ట్రిప్ వచ్చింది, పిఠాపురం వెళ్ళాలి. మామూలుగా అంత దూరం వెళ్ళగానే చీకటి పడుతుంది, పొద్దునే బయలుదేరాలి. అలసిపోరా? మామూలుగా అలసిపోను. మరి ఆకలేస్తే? మామూలుగా ఎక్కడైనా తింటాను. మరి నిద్రొస్తే? మామూలుగానే నిద్రపోతాను. మీ మామల్ని జేబులో పెట్టుకోండి. హోటల్లో ఉంటారా? కారులో ఉంటాను. బార్లో ఉండకపోతే చాలు. అంత సీన్ లేదులే. రేపెప్పుడొస్తారు? అయ్య బాబోయ్, ఏంటి ప్రశ్నలు? భర్త ఒక్కరోజు బయటికెళ్తే భార్య ఫోన్ల మీద ఫోన్లు చేసి ఏదో ఒకటి మాట్లాడుతుంది. నువ్వేమో అన్ని ప్రశ్నలు ఒక్క ఫోన్లోనే అడుగుతున్నావు ఏంటి? మంచిది. మళ్ళీ ఫోన్ చేయనులేండి. ఇందాక మా బస్తీ వాళ్ళు పూల్ ఆర్డర్ వచ్చిందని మాలలు కట్టడానికి రమ్మంటే మీరొస్తారని నేను రానన్నాను. హాయిగా వెళ్ళరా. ఇంకేం అడగరా? నువ్వు ప్రశ్నలు అడిగిన టైంలో నేను పిఠాపురం వెళ్ళేవాడిని. సరే, ఉంటా. నేను ఉంటా. జాగ్రత్తగా వెళ్ళండి. మీనా ఫోన్ చేస్తుందే. ఏంటి, ఒకసారి మాట్లాడు. ఆయన ఇవాళ రాత్రికి రారంటక్క. పూలల్లడానికి రమ్మంటావా? నువ్వు రానన్నావని కుమారికి చెప్తే వస్తానంది. ఇప్పుడు వద్దంటే బావుండదు కదా. అవునా? రేపు మీ ఆయనొచ్చాక వండి పెట్టి తినిపించు. చంటిపిల్లడు కదా. హాయ్ శృతి. ఎక్కడున్నావు రవి? రెస్టారెంట్లో.
నువ్వు బయలుదేరావా? నేనిప్పుడే ఇంటి దగ్గర కూడా ఉన్న నుంచి బయటికొచ్చి చూడు. తెలుస్తుందిలే. సరే, మరి త్వరగా రా. డిన్నర్కి బయటికెళ్దాం. డిన్నర్ కా? కానా? కానీ క్వశ్చన్ మార్క్ ఏంటి? అంటే ఈరోజు రెస్టారెంట్లో ఒక బర్త్డే పార్టీ ఉంది. మిడ్నైట్ 12 రెస్టారెంట్ బుక్ చేశారు. వాళ్ళు పార్టీ చేసుకుంటే నువ్వేం చేస్తావ్? స్టాఫ్ ఉండాలి కదా. అయితే ఇప్పుడు నువ్వు బయటికి రాలేను అంటావ్. ఈరోజు కష్టమే. అది నువ్వు ముందే చెప్పాలి కదా. నాకు ఇప్పుడే తెలిసింది శృతి. నీకోసం ఇంటి దగ్గర మనుషులు వెయిట్ చేస్తారన్న ఆలోచన నీకుండాలి కదా. నా శృతి ఉందిగా. నోర్ముయ్. సారీ బంగారు. అవసరం లేదు. నైట్ ఇంటికొస్తావుగా, రా. డోర్స్ కూడా ఓపెన్ చేయను. బయట చల్లగా ఉంటుంది. నీకు ఈ నైట్ ఇంట్లోకి నో ఎంట్రీ. అలా అనకు. మా మంచి శృతి కదా. మంచి శృతిని కాదు, బ్యాడ్ శృతిని. నీ కాల్ కూడా లిఫ్ట్ చేయను. పోరా, బాయ్. శృతి 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 అన్నంత పని చేసేలా ఉంది. గట్టిగా హర్ట్ అయినట్టుంది. ఇప్పుడెలా? ఇప్పుడు మనం రామబాణం వదులుదాం. హలో. వదనా వదనా, ఈరోజు నువ్వే నన్ను కాపాడాలి. ఏమైంది రవి? ఎక్కడున్నావు? ఏదైనా సమస్య? శృతితోనే సమస్య వచ్చి పడింది వదనా. శృతితోనా? అవును వదనా. నాకు రెస్టారెంట్లో వర్క్ ఉందని, లేట్ అవుతుందని చెప్తే నైట్ ఇంటికొచ్చాక డోర్ తీయనని చెప్తోంది. అలా ఎందుకు చేస్తుందిలే, ఏదో కోపంలో అనుంటుంది. లేదు వదనా, తన గురించి నాకు బాగా తెలుసుగా. మాట అంది అంటే కట్టుబడి ఉంటుంది. కట్టుకున్నవాడని కూడా చూడదు. మరేం పర్వాలేదు, నేను తీస్తానుగా. నువ్వు ఇంటికొచ్చాక నాకు ఫోన్ చెయ్యి. థ్యాంక్ యూ వదనా. వదనా వదనా, ఇంకో విషయం. చెప్పు రవి. శృతిని కొంచెం కూల్చేవా? అలాగే, నేను మాట్లాడతానులే. ఉంటా వదనా. శృతి, ఏంటి మీరిద్దరూ గొడవ పడ్డారంట? నువ్వు తలుపు కూడా తీనన్నావంట కదా. ఇప్పుడే కదా నాతో మాట్లాడాడు. అప్పుడే వార్త చేరిపోయిందా? ఇప్పుడే నాకు కాల్ చేశాడు, తలుపు తీయొదునా అని. తీయొద్దు మీనా. వాడికి నా వాల్యూ తెలియట్లేదు. ప్రతిసారి ఇంతే, ఏదో ఒక సాకు చెప్తూనే ఉంటాడు. వాళ్ళ పనిని మనం అర్థం చేసుకుంటే అది మనకి సాకులా ఉండదులే శృతి. మరిదికి సపోర్టా అన్నారు. పనుందని నాకు తెలుసు కదా, అందుకే అర్థం చేసుకోగలిగాను. అంటే ఈ రాత్రికి అన్నతమ్ములిద్దరూ రావట్లేదన్నమాట. ఉహుం. అంటే మనం లేడీస్ నైట్ ప్లాన్ చేసుకోవచ్చన్నమాట. లేడీస్ నైటా? యా, ఇంట్లో జెంట్స్ లేనప్పుడు లేడీస్ కలిసి చేసుకునే పార్టీ. ఫుల్గా తినేసి మంచి దయ్యాల సినిమా చూసి థ్రిల్ ఫీల్ అవుదాం. అమ్మో, దయ్యాల సినిమానా? నాకు భయం. ఎందుకు భయం? పక్క నేనుంటాను కదా. ఏమో, దయ్యాలన్న మాట వింటేనే నాకు నిద్ర కూడా రాదు. అయినా రవి వాళ్ళ మమ్మీ కంటే పెద్ద దయ్యం ఎవరుంటారు? అయినా నిద్రపోతున్నావుగా. శృతి, అత్తయ్యనలా అనకూడదు. సరే, కిడింగ్. నువ్వు త్వరగా వంట చెయ్యి, నేను వెళ్ళి ఫ్రెష్ అప్ అయి వస్తాను. దయ్యాల్ని చూసి ఇంత సంబరపడిపోతుందేంటి? అయినా ఈ రాత్రులు దయ్యాల సినిమాలేంటి? అయ్యో. మిన మిన, చూడు చూడు చూడు, వాడి పీకేలో పిసికేస్తుందో. ఆ దెయ్యం గుడ్లు చూడు ఎంత భయంకరంగా ఉన్నాయో. అది చూసి వాడు పారిపోతున్నాడు. చూడు చూడు చూడు. మీనా, చూడు మీనా, అలా అరుస్తున్నావేంటి? అయినా ఇదంతా నిజం కాదు, జస్ట్ యాక్టింగ్. అయితే మాత్రం అలా భయపెడుతుంటే నీకు నవ్వెలా వస్తుంది? చూడు. అబ్బా, ఎంజాయ్ చేయి మీనా.
ఆంటీ దయ్యం కాదు మన ఆంటీనే. ఈ టైంలో ఏం చేస్తున్నారు? అది శృతి సినిమా దెయ్యం. హే శృతి, హాయ్ ఆంటీ. రండి కూర్చోండి ఒకసారి. మెడకాయ మీద తలకాయని వెనక్కి తిప్పేసీను ఇప్పుడే వస్తుంది. రండి రండి కూర్చోండి. మా అందరి నిద్ర చెడగొట్టేసి మీ ఇద్దరి గోలేంటి? ఓ అద్దా, మీనాకి దయ్యాలంటే భయమంట. సినిమాలో దయ్యాన్ని చూసి భయపడుతోంది. దానికి దయ్యాలంటే భయమేంటి? దయ్యాలే దాన్ని చూసి భయపడతాయి. మీనా ఏంటి, దయ్యాలంటే ఎవ్వరైనా భయపడాల్సిందే. ఏ మీకు దయ్యాలంటే భయం లేదా? నాకా? దయ్యమా? దయ్యమంటేనా? నేనేమైనా మీలాగా చిన్న పిల్లనా ఇంకా దయ్యాలంటే భయపడ్డానికి? అబ్బో, మా పక్కూరి జాతరకి నేను ఒక్కదాన్నే ఒంటరిగా అడవిలో అర్ధరాత్రి వెళ్ళొచ్చేదాన్ని తెలుసా? అబ్బో, ఒకవేళ నిజంగా దయ్యం వస్తే ఏం చేస్తారు? లాగిపెట్టి ఒక్కటిస్తాను. దెబ్బకి చచ్చూరుకుంటాయి. అబ్బో, మీకు ధైర్యం ఎక్కువే. ఏమనుకున్నావు మరి? మీరు సూపర్ ఆంటీ. నేనెప్పుడు సూపరేలే గాని త్వరగా వెళ్ళి పడుకోండి. అత్తయ్య కొంచెం ఎక్కువ చెప్తున్నట్టు లేదు? అది ఆంటీకి అలవాటే కదా. ఏమన్నారు విన్నావా? నిన్ను చూసి దయ్యాలు భయపడతాయంట. ఇంతకు ముందు అత్తయ్య నన్నన్న మాటలతో పోలిస్తే ఇది చాలా చిన్నది. ఆంటీకి భయం లేదని చెప్తోంది కదా. నిజమైన భయం అంటే ఏంటో ఈరోజు నేను చూపిస్తాను. ఏం చేస్తావు? టెక్నాలజీ యూజ్ చేసి దెయ్యాల సినిమాలు ఎలా తీస్తారో లైవ్లో చూపిస్తాను. చూసి ఎంజాయ్ చెయ్. అమ్మో వద్దు శృతి, లేనిపోని గొడవలవుతాయి. నువ్వు గొడవలకి భయపడతావేమో, నేనైతే ఎంజాయ్ చేస్తాను. లెట్స్ ఎంజాయ్. ఇప్పుడే వస్తానుండు. అయ్యో శృతి, అయ్యో శృతి వద్దు శృతి, ఎవరైనా చూస్తారు. నా మాట విను. ఒక్కసారి కమిట్ అయితే నా మాట నేనే వినను. లేకపోతే భయం అంటే ఏంటో తెలియదంటారా ఆంటీ? లాగిపెట్టి కొడితే దయ్యం దెబ్బకి చచ్చిపోతుందంట. కొట్టడం కాదు, దయ్యం అంటే ఆంటీ ఎలా భయపడుతుందో ఇప్పుడు చూద్దాం. అయ్యో అయ్యో ఏంటి, నిన్ను రోజు టార్చర్ చేస్తుంది కదా. ఈ ఒక్క నైట్ అయినా సరదాగా ఆడుకుందాం. ఇది పట్టుకో. ఏంటిది? ఇది స్పీకర్. ఎందుకు? ఇప్పుడు సినిమాలో మనం దేన్ని చూసి భయపడతాం? దయ్యాన్ని చూసి. దయ్యం వచ్చినప్పుడు వచ్చే ఇలాంటి సౌండ్ ఎఫెక్ట్స్ కి భయపడతాం. ఇప్పుడు ఈ ఎఫెక్ట్స్ వాళ్ళ ఫ్లోర్ ముందు ప్లే చేయబోతున్నాం. అయ్యయ్యో అయ్యయ్యో కాదు, హహహహహ అనాలి. దా వెళ్దాం. శృతి, ఈ రోజు నా కొంప ముంచేలా ఉన్నావు శృతి. అబ్బా అరవకు, మెలిగరా, ఎంజాయ్ చేద్దాం. వద్దు. రా. ఏం లేదు. ఏదో పేడకలయ్యుంటుందిలే. తు. శృతి వద్దు శృతి వెళ్ళిపోదాం పద శృతి. ఉండు. అయ్యో అమ్మో. ప్రభా, నవ్వకుండా పడుకో. అర్ధరాత్రి నవ్వితే దెయ్యాలనుకుంటారు. నేను నవ్వలేదండి. అయ్యో, ఎవరో ఏజెన్సీ కావచ్చు. ఎవరై ఉంటారు ఏ టైంలో?
ఎక్కడి నుంచి వస్తుంది ఈ సౌండ్? రోహిణి, రోహిణి, లే రోహిణి, రోహిణి, ఏవో సౌండ్స్ వస్తున్నాయి రోహిణి, రోహిణి. పడుకో మనోజ్. ఎవరది? మంచి నిద్రలో ఉన్నట్టున్నారు శృతి. మనం వెళ్ళిపోదాం పదా. నోవే, ఈరోజు ఆంటీ భయపడాలి, అది నేను చూడాలి. ఇదేం ఆనందం శృతి. ఇది శృతి ఆనందం. సిచ్యువేషన్ నుంచి కామెడీ పుట్టిస్తే వచ్చే కిక్కే వేరు. నువ్వు చూస్తూ ఉండు. అయ్యో, ప్రభావతి, అమ్మో, నా పేరు పిలుస్తోందేంటి? ప్రభావతి, నిన్నే. గదిలో ఉన్నావా? గురక పెట్టి నిద్రపోతున్నావా? నేనంటే నీకు భయం లేదన్నావంట. అమ్మో, ఇది నన్ను వదిలేలా లేదు. దేవుడా, నేనిప్పుడు ఏం చేయాలి? రా ప్రభావతి, సరదాగా చెమ్మా చక్కాట ఆడుకుందాం. అమ్మ పేరు పెట్టి పిలుస్తుందేంటి? ఇది నా ఇల్లు. నువ్వు బయటికి పో. బయటికా? బయటికి ఎక్కడికి పోవాలి? అమ్మో, మాకంటే ముందు ఈ ఇంట్లో ఎవరో ప్రాణాలు తీసుకున్నట్టున్నారు. నేళ్లకి నిద్ర లేచినట్టుంది. దయ్యం మాకు నిద్ర లేకుండా చేస్తుంది. బయటికి పోతున్నావా లేదా? నేనెక్కడికి వెళ్ళను. ఇది నా ఇల్లు. లేదు, ఇది నా ఇల్లు. నా ఇల్లు. బయటికి పో. రుబాబ్ చేస్తావేంటి? ఎవరు? నువ్వా? నువ్వా? విన్నావా? విన్నాను. నువ్వు విన్నావా? అందుకేగా బయటకొచ్చింది. మనకంటే ముందు ఈ ఇంట్లో ఎవరైనా చనిపోయారమ్మా? ఆహాహా, లేదురా. మరి సౌండ్ ఏంటమ్మా? ఇంట్లోకి దయ్యం వచ్చినట్టుంది. నువ్వుండగా ఎలా వస్తుంది? అంటే నీ ఉద్దేశం ఏంట్రా? నేను దయ్యానా? కాదు కాదు, అంటే నీకు ధైర్యం ఎక్కువ కదా, నిన్ను దాటి ఎలా రాగలదా అని. బోరా, ఏ సందుల్లో నుంచో గొంతుల్లోంచో దూరొచ్చిందో దొంగ మొహంది. పని పట్ట లేనట్టుంది. ఏయ్ ప్రభా, నేను ఇక్కడే ఉంటాను. నువ్వు వెళ్తావా వెళ్ళవా? దిస్ ఇస్ మై హౌస్. అమ్మో, ఇంగ్లీష్ దయ్యంలా ఉంది. నీ ఇంగ్లీష్ అయితే ఈ ఇంగ్లీష్ మాట్లాడితే నేను భయపడిపోతానా? ఏయ్, అమ్మా, దయ్యాన్ని రెచ్చగొట్టకు. నిన్ను పట్టి పీడుస్తాను. నీ రక్తం తాగుతాను. అయ్యో, అమ్మా, భయం వేస్తుందమ్మా. శృతి, ఇంక చాలే. భయంతో చచ్చిపోయేలా ఉన్నారు. పద వెళ్దాం. అయ్యో, ఆగు, నువ్వు ఆగు. వద్దు, పద. అత్తయ్య. అమ్మా, దెయ్యం కాదు. భయపడకండి అత్తయ్య. దెయ్యం లేదు, ఏం లేదు. ఇదంతా నీ పనా? భయపడ్డారు, భయపడ్డారు. ఈ ఇంట్లో ఎవరు నాకు దయ్యమంటే భయమే లేదన్నారు. జాతరకి ఒక్కదానే వెళ్తాను అన్నారు.